ఈరోజు నాతవరం గ్రామంలో షాప్ నెంబర్ 14 దగ్గర ఈ చౌకధరల దుకాణం ద్వారా బియ్యం పంచదార డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసినటువంటి రాజాని సూర్యచంద్ర గారికి, అలాగే పార్టీ ప్రెసిడెంట్ రావణ గారికి, అలాగే ఎంపీపీ లక్ష్మణమూర్తి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ రకంగా మళ్ళీ అంటే గతంలో షాపుల ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గత ప్రభుత్వం ఒక రకంగా దాన్ని మార్పు చేసి చేయడం జరిగింది. దానివల్ల అసలు వాస్తవానికైతే ఇంటికి రైస్ అని చెప్పారు, కానీ ఆ వెహికల్ డ్రైవర్ల వల్ల లేకపోతే అక్కడ ఉన్నటువంటి పర్సన్ వల్ల ఆ రకమైనటువంటి పథకం పూర్తిగా విజయవంతం అవ్వలేదు, విఫలమైంది. ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ గణనీయంగా పెరిగాయి. ఇంకోటి ఏమిటంటే ప్రభుత్వం గమనించింది ఆ బండోడే మళ్ళీ ఆ బియ్యాన్ని కొండము 15 రూపాయలు 20 రూపాయలు డబ్బు ఇచ్చేసి ప్రభుత్వానికేమో సుమారుగా ప్రొక్యూర్మెంట్కే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేజీ బియ్యానికి 43 రూపాయలు ఖర్చు అవుతుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 7-8 రూపాయలు అవుతుంటే 50 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి వీళ్ళు తినకపోవడము, అమ్మేసుకోవడం, మళ్ళీ వాళ్ళకే ఎవరైతే ఇచ్చాడో ఒకప్పుడు బండ్ల మీద వస్తుండారు, మోటార్ సైకిల్ మీద వచ్చి కొన్ని కింద గ్రామాల నుంచి వచ్చి షాపులు వారం రోజులు 10 రోజులు బియ్యం ఇచ్చినంతకాలం ఈ కొనుకెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఉండేవారు. ఆ రకంగా కాకుండా ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తే మళ్ళీ పాత పద్ధతిని తీసుకొచ్చి డీలర్ ద్వారా ఇవ్వడమే కాకుండా ఒక వినూతనమైనటువంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. అదేంటంటే ఎవరికైతే బియ్యం అక్కర్లేదో వాళ్ళకి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేసేటువంటి పథకం కూడా ఉంది. కేజీకి ఎంత అని వీళ్ళు 15 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముకునే పరిస్థితి కాకుండా నాకు తెలిసినంత వరకు అయితే కేజీకి 26 రూపాయల చొప్పున ఇచ్చేస్తారట. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం అంటే 2-3 నెలల్లో అది ఫైనలైజ్ చేసి ఎవరికి బియ్యం అక్కర్లేదు డీలర్ల ద్వారా ఒక ఎన్యూమరేషన్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి తీసుకురావడానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు నిర్ణయించడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వానికి భారం తగ్గడమే కాకుండా బెనిఫిషరీస్ కూడా లాభం జరుగుతుంది. 14 రూపాయలు నాకు తెలిసి 14 రూపాయల నుంచి 18 రూపాయలకి అమ్మేసుకునేవారు కేజీ బియ్యం. వాళ్ళకి ఎవరైతే వ్యాన్లో బియ్యం తెచ్చి ఇస్తున్నాడో వాళ్ళకి ఇచ్చేసి ఏలుముద్ర వేసుకొని 14 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేసి పరిస్థితి ఉంది. ఆ రకంగా కూడా ప్రభుత్వానికి బడ్జెట్ తగ్గుతుంది, బెనిఫిషరీకి కూడా లాభం వస్తుంది. కాబట్టి ఆ రకమైన ప్రభుత్వం చేస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కమిషన్ పెంచమని అడగడము, వేతనాలు పెంచమని అడగడం వేరు, కానీ అవినీతిని ప్రోత్సహించడం వేరు. అంచేత అవినీతి లేకుండా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ పథకాన్ని నిర్దేశించిందో ఆ లక్ష్యాలు చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు కానీ, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఈ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి డీలర్లు కానీ చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి కరక సత్యనారాయణ గారు సమక్షంలో, అలాగే నాతవరం తహసీల్దార్ గారు సమక్షంలో, అలాగే పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ గారు, అలాగే మిగతా కూటమి నాయకులు అందరి సమక్షంలో షాప్ నెంబర్ 14లో ఈరోజు రేషన్ డిపో ఓపెన్ చేయడం గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మోహన్ గారు సూచన మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో వ్యానులతో ఇచ్చేవారు రేషన్, దానివల్ల పక్కదారి పడటమే కాకుండా ఎవరైనా చిరుద్యోగాలు చేసుకున్నా, ఎవరైనా ఏదైనా వలసలు వెళ్ళినా ఆ బండి 2 రోజులకోసారి వచ్చి ఇస్తున్నారో పోతున్నారో ఏదో ఒక సెంటర్లో పెట్టడం జరిగింది. దీనివల్ల పక్కదారి పట్టే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. చూశారు కాకినాడ పోర్టులో కానీ, విశాఖపట్నంలో కానీ మనోహర్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఎంత అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారో మీ అందరికీ తెలుసు. ఇటువంటి తప్పుదోవలు లేకుండా ఏదైతే నెలకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూటమి ప్రభుత్వం ఇంటి వద్ద రేషన్ డీలర్లకు ఇంటి వద్ద
ఎవరైనా వికలాంగులు ఉన్నా వృద్ధులు ఉన్న వాళ్ళకి డోర్ డెలివరీ చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్న సంగతి ఈరోజు తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియదు. ఇంత చక్కటి కార్యక్రమం చేసిన అధికారులకు సత్యనారాయణ గారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. ఈరోజు మా ప్రభుత్వ కార్యాలయానికి చేసిన ఎంపీపీ గారికి, సూర్యచంద్ర గారికి, చైర్మన్ గారికి, మన నందిపల్లి రమణ గారికి మరియు మిగతా నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం ఆదేశించినట్టుగా జూన్ 1 నుంచి లబ్ధిదారులందరికీ మాకు డీలర్ల ద్వారా రేషన్ బియ్యము డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు, అంటే ఉదయం 8 నుంచి 12 దాకా, 12 నుంచి 4:30 నుంచి రాత్రి 8:30 దాకా 2 విడుదల అవుతుంది. కార్డుదారులందరూ కూడా ఈ డీలర్ దగ్గర వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మా సూర్యచంద్ర గారు చెప్పినట్టు ఎవరైతే వికలాంగులుగా ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి డీలర్ మాత్రమే వెళ్ళి డోర్ డెలివరీ ఇస్తారు. ఎలాగంటే అది 12:30 నుంచి 4:30 లోపల ఈ కార్యక్రమం వాళ్ళు డీలర్ చేస్తారు. మాకు నిన్న ఇచ్చిన మన నాతవరం మండలంలో ఉన్న కార్డుల్లో సుమారు 2,500 మంది 65 ఏళ్ళు దాటిన ఉన్నారు. ఈ 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే నడలేరో, ఎవరైతే కార్డు వచ్చి తీసుకెళ్లారో, సింగిల్ మ్యాన్ అంటే సింగిల్ కార్డు హోల్డర్, ఇటు వికలాంగులు అవ్వచ్చు, వృద్ధాప్యం అవ్వచ్చు, సింగిల్ కార్డు ద్వారా నడలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా డీలర్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. అలాంటివి ఎక్కడైనా సరే మా దృష్టి అలాంటి జరగలేని పరిస్థితులు మా దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా మేము చట్టం జరుగుతుంది. అదేవిధంగా మన చైర్మన్ గారు చెప్పినట్టు ఎటువంటి అవినీతి లేకుండా కార్డుదారులను ఎక్కచ్చుగా అందివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.